హలో అండి, హాయ్ అండి అందరికీ. ఇప్పుడు మనం మొగ్గుల బ్లౌజ్ ఎలా స్టిచ్ చేయాలో చూద్దాము. ఇది వచ్చేసి 2 కలర్స్ వచ్చిందండి శారీలో, పింకు బ్లూ. బ్లౌజ్ వచ్చేసి ఇదనమాట, ఈ కలర్ అనమాట. ఇప్పుడు నేను ఇవన్నీ స్టిచ్ చేసుకొని పెట్టుకున్నాను. ఇలా పెట్టేసుకొని మధ్యలో మధ్యలో మొగ్గ అనమాట. ఇలా కుట్టుకోండి. బాగుంది రెండు కలరు. అంటే వాళ్ళు మామూలుగా వాళ్ళు ఆదికి ఇచ్చిన బ్లౌజ్ వచ్చేసి ఒకటే కలర్ వచ్చింది మొగ్గలు. ఇదైతే శారీలో 2 కలర్స్ ఉన్నాయని చెప్పేసి నేను ఇలా కుడుతున్నాను అనమాట. కానీ ఎక్కువ టైం తీసుకున్నా బాగుందండి, ఎందుకంటే అదొక కలరు ఇదొక కలర్, అంతా ఒకటే కలర్ కాకుండా మంచిగా అనిపిస్తుంది. కాకపోతే కొంచెం కష్టం, అంటే ఇదంతా మడిసి కుట్టి మళ్ళీ దీన్ని కుట్టేసరికి కొంచెం లేట్ అవుతుంది అన్నమాట. బ్లౌజ్ అంతా కుట్టి రెడీ అయ్యేసరికి ఇలా వచ్చేసిందండి. నేను మీకు ఇదంతా లేట్ అవుతుందని చెప్పేసి నేను పెట్టలేదు. కొంచెం తగ్గినాయి అన్నమాట మొగ్గలు, దానికి ఇలా పెట్టేసి సెట్ చేస్తున్నాను. లేట్ తీసుకుందండి, బాగానే ఎక్కువ టైం తీసుకుంది. మీకు ఇది మనకి ఆదికిచ్చిన బ్లౌజ్ కూడా చూపిస్తాను నేను, అది ఎలా వచ్చింది మొగ్గలు అనేది. మనం దీనిపైన మళ్ళీ కుట్టు రానిద్దాము. పెట్టేసుకొని ఇక్కడ నుంచి మనకి ఇది వచ్చేసి డోరీ అండి. నేను ఇలా కుట్టాను, ఇలా డిజైన్ పెట్టాను అనమాట. ఇది పాత మోడలేనండి, మొగ్గలు ఓల్డ్ మోడలే, కానీ వాళ్ళు కుట్టించుకుంటున్నారు కదా అందుకని చెప్పేసి నేను మీకు బాగుంది కదా అని స్టిచ్చింగ్ వీడియో కూడా పెడుతున్నాను అనమాట. ఇక్కడ మనం థ్రెడ్ పెట్టాలి, హ్యాంగింగ్ పెట్టాలండి. మర్చిపోయా నేను, మీతో మాట్లాడుకుంటా కుట్టేసేసాను అనమాట. ఇప్పుడు ఇలా చూసుకొని రెండు కరెక్ట్గా ఉండేటట్టు ఇక్కడ పెట్టేసుకొని
నుంచి మనకి మోడల్ బ్లౌజ్ రెడీ అయిందనమాట. వచ్చేసి ఇలా వచ్చింది. ఇది మిడిల్లో వస్తుంది, అంటే ఇలా వస్తుంది. డోరీ వచ్చేసి ఇది నెక్ అండి. ఓకేనండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇదండి నెక్. మనకి ఇచ్చినటువంటి ఆది బ్లౌజ్ వచ్చేసి చూపిస్తానండి నేను, దానికి ఎలా వచ్చాయో మొగ్గలు. ఇదండి మనకిచ్చింది ఆది బ్లౌజు. దానికి వచ్చేసి ఇంకేలా వచ్చాయి సింపుల్గా. మనం స్టిచ్ చేసింది ఎలా ఉందంటే ఇవ్వండి ఇలా ఉంది. ఓకేనండి, కాకపోతే అదంతా మొగ్గ వచ్చింది. ఇది ఇట్లా మధ్యలో గ్యాప్ ఇట్లా వచ్చింది కదా, మనకి ఇట్లా గ్యాప్ రాకుండా మధ్యలో మళ్ళీ నేను ఇంకొక మొగ్గ పెట్టాను అనమాట. ఇలా బాగుంది, నాకైతే నచ్చిందండి. మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను.